మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఏమైంది? తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం విజయ్ కు మద్దతుగా ఎందుకు పోస్టులు పెడుతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో ముందు డిఎంకేకే ప్రచారం చేసింది. తమిళనాడు పాలిటిక్స్ ఎపిసోడ్స్ బూమ్రాంగ్ అయిందా? పొలిటికల్ డబుల్ యాక్షన్ తోటి నగరి కార్యకర్తలు ఇరుకును పడుతున్నారా? వాచ్ ద స్టోరీ. ఆర్కే రోజా ఫైర్ బ్రాండ్. రోజా అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్, వైల్డ్ ఫైర్ అన్నట్టుంటారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పొలిటికల్ గా ఆమె లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్ని దాదాపు అలాగే ఉంటాయి. కానీ ఇప్పుడు అనవసరమైన వ్యవహారంలో వేలు పెట్టి గెలుక్కొని ఫైర్ కాస్త మిస్ ఫైర్ అవుతుంది. సొంత నియోజకవర్గం నగర్లో ఇది తీవ్రంగా ఉంది. సినిమాల్లో అయితే డబుల్ యాక్షన్ బాగానే ఉంటుంది, కానీ పొలిటికల్ స్క్రీన్ మీద అలాంటివి కుదరవు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇటీవల ముగిసిన తమిళనాడు ఎన్నికల ఎపిసోడ్ లో రోజా మరీ వేలు పెట్టి గెలుక్కొని ఆమె అపవాదును మూట కట్టుకుంటున్నారని లోకల్ గా విస్తృతంగా అభిప్రాయం ఉంది. ఆ పని మైలేజ్ కోసం చేశారా, లేకపోతే మరేదైనా కారణంతోట అనేది సంకర్షణ పక్కన పెడితే, తమిళనాడు ఎపిసోడ్ బూమ్రాంగ్ అయ్యి డామేజ్ కథ అడ్డం తిరిగిందని తలపట్టుకోవాల్సి వస్తుందట. ఈ పరిణామంతో నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతున్నట్లుగా సమాచారం. తమిళనాడు ఎన్నికల్లో ముందుగా రోజా డిఎంకే పార్టీకి ప్రచారం చేశారు. తరువాత టీవీకే అధినేత విజయ్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించడం లాంటి పరిస్థితులే ఇందుకు కారణమన్న చర్చ జరుగుతుంది. ఇటు రోజా ఎక్కడికి వెళ్ళినా ఇటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అలాగే కొంతమంది ఆమెను విరుకును పడేస్తూ ఉంటారు. ఆమె ఐరన్ లెగ్ అని సటైర్లు పేరుస్తూ ఉంటుంటారు. గతంలో రాజశేఖర్ రెడ్డి విషయంలోను, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలోను, ఇప్పుడు స్టాలిన్ విషయంలోను, అలాగే ఓసారి ఐపీఎల్ కు విషయం చెప్పిన విషయంలోను ఇలాంటివన్నీ రివర్స్ అవడం తోటి ఆమె మీద ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే డిఎంకే తరఫున ప్రచారం చేసిన రోజా అక్కడ పార్టీ ఓడిపోవడం తోటి తర్వాత టీవీకే అధినేత విజయ్ ను ప్రసన్నం చేసినందుకు గట్టిగా ప్రయత్నించడం లాంటి పరిస్థితులు ఇందుకు కారణమైన చర్చ నడుస్తుంది. నగరి నియోజకవర్గంలో తమిళ ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఇక్కడ స్థిరపడ్డా గానీ తమిళ రాజకీయాలు అక్కడి వివిధ పార్టీలతో ఎమోషనల్ గా అటాచ్ అయి ఉంటారు. అందుకు అనుగుణంగానే వాళ్ళ మధ్య స్పష్టమైన రాజకీయ విభజన ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రోజా తీసుకున్న నిర్ణయాలు, ఎన్నికల సమయంలో ఆమె వ్యవహార శైలి నియోజకవర్గంలోని సొంత కేడర్కే నచ్చడం లేదట. వేలాది మంది తమిళ ఓటర్లు వాళ్ళలో స్పష్టమైన రాజకీయ విభజన ఉన్నప్పుడు మనం సైలెంట్ గా ఉంటే ఏ గొడవ ఉండదు, కానీ అనవసరంగా అటు ఇటు జంప్ చేయటం, సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లాంటిది అతి చేస్తున్నాం అభిప్రాయం కలుగుతుందని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. దీనివల్ల మొదటికే మోసం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు డిఎంకేకు అనుకూలంగా ప్రచారం చేశారు ఆర్కే రోజా. చెన్నైలోని హార్బర్ నియోజకవర్గంలో క్యాంపెయిన్ నిర్వహించి మరోసారి డిఎంకేను గెలిపించాలని, స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమని చెప్పారు. సరిగ్గా అప్పుడే నగరి నియోజకవర్గంలో ఉన్న విజయ్ ఫ్యాన్స్ కి ఒళ్ళు మండిపోయింది. రోజాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హోరెత్తించారు. సరే, జరిగిపోయింది అనుకుంటూ అప్పటి ఆ గొడవ సద్దుమణిగిన ఆ తర్వాత మాజీ మంత్రి రోజా వ్యవహార శైలి మరింత వివాదానికి దారితీసింది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో వెంటనే రూట్ మార్చిన రోజా సీఎం విజయ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయ్ కు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆయన తన ట్వీట్ కు స్పందించారంటూ చేస్తున్న హడావిడితో అటు డిఎంకే అభిమానుల్లో మండిపోతుంది. అప్పుడు జై స్టాలిన్ అన్నారు, ఇప్పుడు జై విజయ్ అంటున్నారు. అసలు మీ స్టాండ్ ఏంటి అంటూ గతంలో డిఎంకే కోసం చేసిన ప్రచారాల వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని వైరల్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ముదిగారేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటు డిఎంకేకు అటు టీవీకేకు కాకుండా పోయామని, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని వాళ్ళని ఓట్లు అడగాలని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నట్లుగా తెలిసింది. అసలు మన రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి ఇలా ఇరుక్కోవటం ఎందుకంటూ కొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. లేనిపోని మైలేజీ కోసం వెంపర్లాడడం వల్ల స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుజారే ప్రమాదం ముంచుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన వ్యతిరేక వర్గం ఉన్నప్పుడు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల రాజకీయంగా మరింత నష్టపోయే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి రెండు నాలుకల ధోరణి వల్ల ప్రజల్లో చులకన అవుతున్నామన్న చర్చలు సైతం నడుస్తున్నాయట. నియోజకవర్గంలో పాత పగలు, గ్రూప్ రాజకీయాలు ఇప్పటికీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న టైంలో ఇప్పుడు ఈ తమిళ పాలిటిక్స్ వ్యవహారం ఇంకా ఇబ్బందికరంగా మారిందని పార్టీ వర్గాల్లో బలంగా నెలకొంది.